స్టెప్పులు ఈజ్ ఈక్వల్ టు రావు బహదూర్లో ఈ పాట. యాక్చువల్లీ మీ అందరికీ ఒక పాటే కనిపిస్తుంది. ఇంక ఇందులో ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా డాన్సింగ్ సాంగ్స్ ఇంకా 2 ఉన్నాయి. యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వరకు నేను చేసిన డాన్స్ అన్నీ కలిపి రావోదూర్లో చేసినట్టే. అండ్ దాట్ టు ఇప్పుడు చేసింది అది సాల్సా. సాల్సా అంటే 10-15 ఏళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ప్రాక్టీస్ చేసి అలా చేస్తూ ఉంటారు. నాకు 3 రోజుల్లో నేర్పించి చేయించారు వీళ్ళు. చాలా సాల్సా డాన్స్ అది. ఆ స్టెప్స్ అన్నీ కూడా శ్రావణ్ థ్యాంక్ యూ. ఓకే యూనో థ్యాంక్ యూ. మీకు నచ్చిందా? ఎక్కడి నుంచి అడుగుతున్నారో నాకు కనిపించట్లేదు, కానీ మీకు హౌ డిడ్ యూ లైక్ ఇట్? సూపర్ సార్, సూపర్. ఇటు 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 థ్యాంక్ యూ అడుగుతున్నా. వెరీ మచ్. స్క్రీన్ మీద ఎవరి డ్యాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుందండి మీకు? స్క్రీన్ మీద ఎవరి డ్యాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది? నాకా? చిరంజీవి గారు. అసలు అదొక క్వశ్చన్ అండి. ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. యూనో ఆయన ఎప్పుడు చూసినా కూడా వావ్ ఏంటి ఇంకా చాలా అనాలనిపిస్తుంది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా, ఆబ్వియస్లీ ఇన్ ద వరల్డ్. మీ ప్రొడ్యూసర్ మహేష్ బాబు గారు ఏమో సంచారి అంటున్నారు, మీరేమో దేశ సంచారి అంటున్నారు. కనెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే జస్ట్ సిచ్యువేషన్ కుదిరిందా? తెలుసు లేదు అంటే అది టైమింగ్ అలా కుదిరింది. ముందు ఆ సాంగ్ రాకముందే దేశ్ సంచారి అని దానికి లిరిక్స్ రాసుకోవడం, ఆ పాటకి ఆ సాంగ్ అదే కరెక్ట్ అని చెప్పి ముందు నుంచి అనుకున్నాడు. ఎప్పుడైతే సంచారి అని వచ్చినప్పుడు వితౌట్ ఓకే మహేష్ సార్ ప్రజెంట్స్ చేస్తున్నారు, సో టైమింగ్ అదిరిపోయింది. ఏదో దేవుడు అన్నీ కరెక్ట్గా సమకూరుస్తున్నాడని ఆనందపడ్డాం. కానీ వీళ్ళందరూ ఒక ఆస్పెక్ట్లో చెప్తున్నారు. ఈ దేశ్ సంచారి సాంగ్లో ఏంటంటే ఈ శ్రవణ్ ఏం చేశాడంటే 3 రోజులు నాతో వాళ్ళ తన పేరేంటి అమ్మాయి చైనీ అని ఒక అమ్మాయితో నాకు ప్రాక్టీస్ చేయించారు. తను చాలా సన్నంగా ఉంటారు తను. అయితే స్టెప్స్ ఇలా లేపాలి, ఇలా గాల్లో అలా లేపాలి, ఇలా లేపాలంటే కొంచెం ఓకే కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి నేను చేసేయగలిగాను. ఓ చాలా ఈజీగా ఉంది కదా, దీనికి ఎందుకు ఇంత అంటే ఆ సాంగ్ షూట్ రోజు వచ్చినప్పుడు మన హైడీ గారు ఉన్నారు. ఆవిడ జస్ట్ అంటే బికాస్ ఆ హైట్ అదంతా కూడా కొంచెం ఎగ్జాక్ట్లీ చైనీ కంట డబుల్. దానివల్ల నా కండరాలు, నా వెన్నుపూస ఇలాంటివన్నీ కొన్ని దెబ్బతిన్నాయి. బట్ ఐఎమ్ బ్యాక్. అనురాగ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాను. మహేష్ సార్ గ్లోబ్ ట్రాటర్, సత్య బ్రో ఇండియా ట్రాటర్. సత్య గారు ఏమండి చెప్పండి సార్, సినిమా మొత్తం మీద ఎన్ని గెటప్లు ఉండొచ్చు సార్ మీవి? 7 లుక్స్ అండి. సత్య గారు మీకు ఇష్టమైన లుక్కే దానిలో? నాకు ఆబ్వియస్లీ సినిమా అంతా ఇష్టం అండి. బట్ కష్టమైందంటే ఆ రామప్ప 60 year old గెటప్ కొంచెం కష్టం. మేకప్ అంటే ఫిజికలీ ఎగ్జాస్టింగ్, బట్ మెంటలీ ఐ వాజ్ ఎంజాయింగ్. నాకు మెంటలీ చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఎందుకంటే దానికి అడ్డు అడుపు ఏ ఉండదు. ఇంకా అంటే క్రేజీనెస్, మ్యాడ్నెస్ యాక్ట్ చేయాలన్నప్పుడు ఒక యాక్టర్కి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ మీన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దానికి యూ కెన్ బీ లైక్ ద మ్యాడెస్ట్ గై ఆన్ ద ఫ్లోర్ అండ్ మహా విల్సే ఇప్పుడు సడన్గా లైక్ సూపర్ మ్యాడ్ చేసేసినా ఇది నాకు కావాలంటాడు తప్ప వద్దు ఇలా చేయకనండు. ఆ క్యారెక్టర్కి వెసులుబాటు ఉంది రామప్ప ఓల్డ్ క్యారెక్టర్కి. పర్సనలీ ఐ లవ్ దట్ క్యారెక్టర్ సో మచ్. సార్ రావు బహదూర్ అంటారు కదా, రావు ఏంటి, బహదూర్ ఏంటి? రావు అంటే రాజు, బహదూర్ అంటే ధైర్యం గలవాడు. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్థం. అది టీజర్లో డైలాగ్ కూడా ఉంది. ఇంకా ముందర రావాలా? షాడో. సత్య గారు ఇందాక రామప్ప డైలాగ్ ఒకటి, క్రేజీ డైలాగ్ ఒకటి చెప్పండి ఒకసారి. ఏదండి? రామప్ప మీ క్యారెక్టర్లోని క్రేజీ డైలాగ్ ఒకటి చెప్పండి. ఎందుకంటే మీ వాయిస్కి ఫ్యాన్స్ ఉన్నారు. 30 years లోపు 40 years లోపు వాయిస్ ఈజీగా చెప్పగలరు. 60 years అంటే చాలా కష్టపడాలి. రామప్ప డైలాగ్ క్రేజీది ఒక్కసారి. అంటే నేను ఆ మోడ్యులేషన్లో చెప్పలేను కానీ బట్ ట్రై చేస్తాను. సార్ చిన్నప్పుడు ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. ఏంటిది?
శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదవపోవడం వల్ల తెలుసుకోవాలి అందరూ. వద్దులే, అది వద్దు, ఇది చెప్తాను. నా కథ కానీ సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా, 2 భాగాలుగా. ఇవి అంటే ఆనెస్ట్గా ఆ సినిమాలో అంటే నాకు పర్టికులర్గా నేను సినిమాలో చేసింది ఏది కూడా బయట చేయలేను. ఇందాక ఎవరో నాకు ఒక అమ్మాయి వచ్చి, సార్ ఇలా కొంచెం నన్ను చూసి ఆశ్చర్యపోయినట్టు యాక్ట్ చేయండి ఏవో చెప్తుంది. అమ్మ నేను కెమెరా పెడితేనే చేయగలుగుతాను, నేను బయట చాలా వర్స్ట్ అంటే పెథటిక్ యాక్టర్ని, ఐ కాంట్ యాక్ట్. అంటే ఆ డైలాగ్స్ కూడా, ఆ డ్రెస్, ఆ కాస్ట్యూమ్ వేసుకున్నాక ఐ బికమ్ రావ్ బహదూర్, ఐ బికమ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అయిపోయి ఆ డైలాగ్స్ అన్నీ అలా వస్తాయి. అది నేను బయట చేస్తే వీడైనా అది చేశాడని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతిసారి. ఏ డైలాగు చెప్పలేను, ఇదేదో మీకోసం ట్రై చేశాను. థ్యాంక్ యూ.